అండి అందరికీ నమస్కారం. ఓన్లీ సింపుల్ ఛానల్కి స్వాగతం. ఉదయమే పూజ అనేది చాలా బాగా జరిగింది. వెంకటరమణమూర్తికి తులసితో టచ్చించుకున్నాను. ఇది శనివారం నాడు బ్లాగ్ అనమాట. ఆ రోజు పాప స్కూల్కి వెళ్ళింది, బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు. ముందే పూజ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వంట అంతా కుళాయి పట్టేసిన తర్వాత నేను మసాలా దినుసులు అనేది ఎలా తెప్పించుకుంటాను, ఎలా సర్దుకుంటాను అనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇది యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది మసాలాలు అనేవి చిన్న చిన్న డబ్బాల్లో వేస్తారు. అలాగే పోపు సామాన్లు కూడా వేరువేరుగా డబ్బాల్లో అనేది వేస్తారనమాట. అంటే చిన్న చిన్న స్టోరేజ్ బాక్సుల్లో. ప్రతిదీ కూడా మనం వంట ఫాస్ట్గా చేయాలన్నప్పుడు మూత ఓపెన్ చేయాలి, అలాగే వేయాలి. మూత ఓపెన్ చేయాలి, మళ్ళీ వేస్తాము, మళ్ళీ మూత పెడతాము. ఇది చాలా టైం టేకెన్ అనమాట. పిల్లలకి మనం క్యారియర్ సర్దేటప్పుడు ఉదయం టైంలో పోపు అనేది ఖచ్చితంగా ప్రతిదీ ఫ్రైకైనా సరే, చారుకైనా సరే ఇవన్నీ అవసరమవుతాయి అనమాట. కాబట్టి నేను ఖచ్చితంగా 2 మసాలా దినుసులు బాక్సులు అనేవి నేను మెయింటైన్ చేస్తానండి. ఎలా సర్దుకుంటాను అనేది చూపిస్తాను. వీక్లీ వన్స్ ఇలా తెప్పించేసుకుంటాను మసాలాలు అనేవి. ఒక్కొక్కటి 20 రూపీస్, కొద్ది కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, 30 అలా తెప్పించుకుంటాను అనమాట. కొద్దిగా మనకి సరిపోతాయి అన్నవి 10 రూపీస్ అలా తెప్పించుకుంటాను. అన్నీ రాసిస్తే లిస్టు మా హస్బెండ్ తీసుకొచ్చేస్తారు. ఇక్కడ 2 బాక్సుల కింద నేను డివైడ్ చేస్తానన్నమాట. పోపులు అనేవి 2 బాక్సుల్లో ఏవెలా అనేది మనకి తీసుకోవడానికి సింపుల్గా ఉండాలి. ఒక వంటకి ఎప్పుడైనా బిర్యానీ సామానం అనేది విడిగా ఒక బాక్స్ పెడతాను. ఇంకొకటి మనం పోపు రెగ్యులర్గా వేసేది మినపప్పు, శనగపప్పు అనేది ఒక బాక్స్లో పెడతాను అనమాట. అలాగే అక్కడే మసాలా సామాన్ల దగ్గరే కందిపప్పు, మినపప్పు, ఎండుమిర్చి కూడా తీసుకొచ్చారు. ఎండుమిర్చి నేను పావు అలా తెప్పించుకుంటాను. మరీ ఎక్కువ తెప్పించుకున్నా కూడా పావు కూడా ఎక్కువేనండి. జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేదంటే లోపల ఎండుమిర్చి లోపల డస్ట్లా అయిపోద్ది అనమాట. కాబట్టి ఒక పావు వరకు తెచ్చుకొని మధ్య మధ్యలో ఎండలో వేస్తూ ఉండాలన్నమాట. ఇలా మసాలా సామాన్లు అనేవి మిరియాలు, సొంటితో కూడా నేను తెప్పిస్తానమాట. సొంటి కూడా తెప్పిస్తాను. ఎందుకంటే మనకి దగ్గు అది వచ్చినప్పుడు ఖచ్చితంగా బెల్లం వేసుకొని మిరియాలు, సొంటి మనం పాలలో వేసుకొని తాగితే నిజంగా చాలా రిలీఫ్ వస్తుందండి గొంతుకదని. ఇటువంటి సీజన్లో పిల్లలకు కూడా పడుకునేటప్పుడు ఇచ్చి పడుకోబెడితే రొంపది, కఫ్ అది రాదనమాట. అందుకోసం నేను మిరియాలు, సొంటి కూడా తెప్పిస్తాను కంపల్సరీ. అది వీక్లో యూస్ చేయకపోతే నెక్స్ట్ వీక్ తెప్పించను అనమాట. ఇలా అండి. ఇప్పుడు మిరియాలు వేశాను నేను. అలాగే గసగసాలు ఇందులోనే ఉంచుతాను. అలాగే బిర్యానీ సామాన్లో మరాఠీ మొగ్గ ఉంటుంది కదా, మరాఠీ మొగ్గ, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ, ఇవన్నీ బిర్యానీ సామాను అన్నీ ఇందులోనే పెట్టేస్తాయి. సొంటి కూడా ఇందులోనే పెట్టేస్తాను అనమాట. నాకు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా బిర్యానీ చేయాలనుకున్నాం అనుకోండి, ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఈ బాక్స్ ఒక్కటి ఓపెన్ చేస్తే సరిపోద్ది అనమాట. అదే మనం అన్నీ విడివిడిగా పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిదీ ఓపెన్ చేయాలి, మళ్ళీ క్లోజ్ చేయాలి, అది మనకి టైం టేకెన్ అనమాట. కాబట్టి అన్నీ బాక్స్లో వేసేస్తాను అనమాట. ఒక షాజీరా విడిగా ఉంచుతాను, తర్వాత బిర్యానీ ఆకు అనేది విడిగా ఉంచుతాను అనమాట. ఇలా అయితే చాలా సింపుల్గా అనిపిస్తుందండి. మనం టైం ప్రాసెస్ అనేది తక్కువ చేసుకోవాలి వంట చేసేటప్పుడు. ఎందుకంటే పిల్లలకి మనకి క్యారేజ్ సర్దేటప్పుడు టైం అనేది సేవ్ అవ్వాలి కదా. కాబట్టి ఖచ్చితంగా చూడండి. బిర్యానీ సామాన్లన్నీ సొంటి, మిరియాలు కూడా అందులోనే వేస్తాను. ఇంకొక బాక్స్ ఇంకొకటి పోపులు పెట్టనమాట. ఇందులో ఏముంటాయంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ధనియాలు, కొద్ది గసగసాలు, ఇలా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. ఇలా చిన్న బాక్సుల్లో వేసేసుకుంటారు. చిన్న గాజు ఉంటాయి కదా బాటిల్స్, అవే ప్రత్యేకించి కొన్న ఏమీ కాదు, ఇంట్లో ఉన్నవే. ఇలా ధనియాలు వేసి 2 పోపుల బాక్సులు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ధనియాలు అనేవి ఆల్రెడీ కొద్దిగా పాతవి ఉన్నాయండి. ఇవి పక్కకు తీసి ఇప్పుడు కొత్తగా తెచ్చినవి అడిగిన వేసేస్తాను. పాతవేమో పైన వేసేస్తాను. బాగానే ఉన్నాయి కాబట్టి విడివిడిగా అవసరం లేదు, అంతా ఒకే బాటిల్లో ఉంటాయి అన్నమాట. నేను మ్యాక్సిమం గాజువి యూస్ చేస్తానండి, స్టీల్ యూస్ చేస్తాను. ప్లాస్టిక్ చాలా తక్కువ. ఎక్కువ ఏ ఐటమ్స్ స్టోర్ చేసినా ఎక్కువగా గాజు బాటిల్స్లో ఉంటాయి. తర్వాత వచ్చేటప్పటికి స్టీల్ బాక్సెస్లో ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్లో మనం ఎక్కువగా ఐటమ్స్ స్టోర్ చేసామనుకోండి, కొద్దిగా స్మెల్ కూడా వస్తాయి అన్నమాట లాంగ్ టర్మ్ స్టోర్ చేయడం వల్ల. మీరు కూడా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయడం మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.